చతుర్భుజంలో కర్ణముల లబ్ధములో సగము అనునది దీనిని సూచిస్తుంది. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇక్కడ D1, D2 చతుర్భుజ కర్ణాలు. ఇక్కడ మన క్వశ్చన్లో కర్ణాల లబ్ధం అంటే D1 ఇంటూ D2, లబ్ధంలో సగం అంటే by2, అంటే D1 D2 by2 ఆఫ్ D1 ఇంటూ D2 అంటే రాంబస్ వైశాల్యం. మనకి D1, D2 చతుర్భుజంలో కర్ణాలు అనుకుంటే కర్ణాల లబ్ధం D1 ఇంటూ D2 సగం, లబ్ధంలో సగం కాబట్టి D1 ఇంటూ D2 by2. ఇది దేనికి సూత్రం అంటే రాంబస్ వైశాల్యం ఆఫ్ D1 ఇంటూ D2. నెక్స్ట్ క్వశ్చన్, లీలా రాధా చెల్లెలు. రాధా కంటే లీలా 1/2 చిన్నది. రాధా వయసు P అయినా లీలా వయసు సంవత్సరాల్లో. ఆప్షన్స్, రాధా వయసు మనకి P అని ఇచ్చాడు. లీలా వయసు మనం కట్టాలి. లీలా వయసు గురించి మనకి ఏం చెప్పాడంటే రాధా కంటే లీలా 1/2 చిన్నది. 1/2 అంటే దీన్ని మనం మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజెస్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇది ఎంత అవుతుందంటే 3/2. సో చిన్నది అంటే తక్కువ, అంటే మైనస్ చేసుకోవాలి. అంటే P మైనస్ 3/2. రాధా వయస్సు P కాబట్టి P మైనస్ 3/2. చిన్నది అన్నాం కాబట్టి మైనస్ పెట్టాలి. అదే పెద్దది అంటే ప్లస్ పెట్టాలి. ఎక్కువ అంటే ప్లస్, తక్కువ అంటే మైనస్ పెడతాం. అంటే ఆప్షన్ P మైనస్ 3/2. 4th ఆప్షన్. ఒక ఆటలో అవినాష్ 6 స్నేహితుల్లో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఇక్కడ ఫిగర్లో అవినాష్ స్నేహితులు ఉన్నారు 6. ఒక్కొక్కరి నుంచి ఎన్ని గోళీలు గెలిచాడంటే 5 గోళీలు. అంటే దీన్ని మనం మొత్తం గోళీలు అన్నాడు కాబట్టి ఇవన్నీ కలుపుకున్న ఆన్సర్ వస్తాయి. లేకపోతే గుణకారం మీద కూడా చేయొచ్చు. 6 × 5, 6 ఎంత అంటే 30. గుణకారం అంటే మనకి ఆవర్తన సంకలనము, రిపీటెడ్ ఎడిషన్, మల్టిప్లికేషన్ అనేది. సో మనకి ఇక్కడ వర్కింగ్ తీసుకుంటే అవినాష్ స్నేహితుల సంఖ్య, అవినాష్కు ఉండే స్నేహితులు 6 మంది. ఒక్కొక్కరి నుంచి గెలిచిన గోళీలు, ఒక్కొక్కరి నుండి గెలిచిన గోళీలు 5. మొత్తం గోళీలు అంటే దీన్ని మనం 6 × 5 అని రాయొచ్చు, 30. లేకపోతే ఈ 5లన్నీ కలుపుకున్నా సరిపోద్ది. మనం గుణకారాన్ని ఆవర్తన సంకలనం అంటాం కాబట్టి 6×5 30. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 విలువ. 4 ఆన్సర్లు ఇచ్చాడు. ఇక్కడ మనకి దీన్ని విధంగా రాద్దాం. 3/7 ప్లస్ ఇంటూ మైనస్ -8/21 ప్లస్ 5/22 -6/11. అంటే ఇక్కడ ఈ 2 టర్మ్లో 3/7 -8/21 ఒక దగ్గర రాశాను, -6/11 5/22 ఒక దగ్గర పెట్టాం. ఇలా బ్రాకెట్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ 7, 21 7 యొక్క గుణిజాలు ఉన్నాయి, 22, 11 అంటే 11 యొక్క గుణిజాలు ఉన్నాయి హారాల్లోని. కాబట్టి ఇక్కడ మనం కాసాకు కట్టుకుంటే, ఇక్కడ కాసాకు తీసుకుంటే
మొదటి బ్రాకెట్లో కాసాగు 7కి 21కి కాసాగు 21. ఇప్పుడు 7 అనేది 21లో 3 సార్లు పోద్ది కాబట్టి 3 3ల 9 మైనస్ 21 క్యాన్సిల్ అయిపోతే 8 మిగులుతుంది ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 22 అవుతుంది. సో 22 పోతే 5 మిగులుతుంది మైనస్ 11 అనేది 22లో 2 సార్లు పోతే 6 రెళ్ళ 12. దిస్ ఇంప్లైస్ 9 మైనస్ 8 1/21. 5 మైనస్ 12 మైనస్ 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7/22. ఇయర్ ఎల్సిఎం 21 ఇంటూ 22 అంటే 21 ఇంటూ 22 సింప్లిఫై చేసుకుంటే 462 వస్తుంది ఎల్సిఎం. సో ఇక్కడ 21 క్యాన్సిల్ అయిపోతే 22 1 ఇంటూ 22 మైనస్ ఇక్కడ 22 అనేది 462లో 21 టైమ్స్ కాబట్టి 7 ఇంటూ 21 ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నాం. ఇక్కడ ఎల్సిఎం 7కి 21కి ఎల్సిఎం 21 కాబట్టి 7 అనేది 21లో 3 సార్లు అంటే 3 3ల 9 మైనస్ 21 క్యాన్సిల్ అయిపోతే 1 8 1 1 ఈ బ్రాకెట్. నెక్స్ట్ ఈ బ్రాకెట్కి వస్తే 22కి 11కి ఎల్సిఎం కాసాగ్ 22 ఒకసారి పోద్ది కాబట్టి 5 1 5 మైనస్ ఇక్కడ సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 11 అనేది 22లో 2 సార్లు కాబట్టి 6 రెళ్ళ 12. 9లో 8 తీసేస్తే 1/21. 5 మైనస్ 12 అంటే మైనస్ 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7/22. ఇప్పుడు 21కి 22కి ఎల్సిఎం కడితే 462 వచ్చింది. ఇప్పుడు 21 అనేది 462లో 22 సార్లు పోతుంది కాబట్టి ఒక 22 మైనస్ ఇప్పుడు 22 అనేది 462లో 21 సార్లు కాబట్టి 7 ఇంటూ 21 22 మైనస్ బై 462 22లో మైనస్ 147 తీయలేం కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. 147లో 22 పోతే 7లో 2 పోతే 5 బై 462 మైనస్ 125/462 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబకోణము 4 లంబకోణాలు కలిగిన రాంబస్ని ఏమంటారు? 4 లంబకోణాలు కలిగిన రాంబస్ని ఏమంటారు? రాంబస్ ధర్మాలు చతురస్రం ధర్మాలు అన్ని భుజాలు సమానం ఇక్కడ కూడా సేమ్ అన్ని భుజాలు సమానం లంబకోణాలు లేవు ఇక్కడ రెండో పాయింట్ 4 లంబకోణాలు గలవు ఇక్కడ ఉంటాయి సేమ్ భుజాలు. అయితే రాంబస్లో మనకి లంబకోణాలు ఉండవు. చతురస్రంలో ఎన్ని లంబకోణాలు ఉన్నాయంటే 4 లంబకోణాలు. సపోజ్ రాంబస్లో 4 లంబకోణాలు ఉంటే ఈ రాంబస్ ఏటవుతుందంటే రాంబస్ మనకి చతురస్రం అవుతుంది.